శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. ప్రేక్షక మహాశైలకు శ్రోత మహాశైలకు శుభాభివందనములు. ఈ ఎపిసోడ్ నందు మనము మకర రాశి వారికి వైశాఖ మాసంలో ఎలాంటి ఫలితాలు కలగబోతాయి అనేటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాము. మే నెల 14వ తేదీ వరకు వీళ్లకు శని గురులు ఇద్దరు అనుకూలిస్తూ ఉంటారు. కాబట్టి ఈ 14వ తేదీ వరకు వీళ్ళు చేసుకునేటువంటి పనులన్నీ కూడా సావధానంగా నెరవేరిపోతాయి. ఆ తర్వాత మే 14 తర్వాత గురువు 6వ ఇంటికి ప్రవేశిస్తాడు. కానీ మూర్తి లక్షణంగా కూడా ఆయన మంచి ఫలితాలే ఇస్తాడు. మొత్తం మీదేమో ఈ రాశి వారికి ఈ మే నెలలో వైశాఖ మాసంలో శుభ ఫలితాలు ఎక్కువగానే ఉంటాయన్నమాట. కాబట్టి మే నెలలో మే 14వ తేదీ నుండి రవి బుధులు ఇద్దరు కూడా 4వ ఇంటికి వస్తాడు, సుఖస్థానంలోకి వస్తాడు. సుఖస్థానంలో రవి ఉండడం అనేది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అందువల్ల వీళ్లకు ఈ మే నెలలో అన్ని గ్రహాలు కూడా సానుకూలత ఇచ్చేటువంటి అవకాశం బాగా ఉంది. కాబట్టి వీరు ఏమైనా నూతన పనులు చేసుకోవాలంటేనూ, నూతన వ్యాపారాలు కానీ నూతన సంస్థలు స్థాపించుకోవడం కానీ చేసుకోవాలనుకుంటే ధైర్యంగా ముందుకు పోవచ్చు అన్నమాట. ఈ నెలలో వీళ్లకు మంచి లాభాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కూడా మంచి ఫలితాలు కలుగుతున్నాయి. వ్యవసాయదారులకు కూడా మంచి ఫలితాలు ఈ నెలలో వీళ్లకు అనుకూలిస్తాయి. వీళ్ళు చేయబోయేటువంటి పనులు బాగా నెరవేరుతాయన్నమాట. కాబట్టి దయచేసి ఈ మకర రాశి వాళ్ళు ఈ నెలలో మంచి ఫలితాలు పొందుతారు. కావున మీరు చేసేటువంటి పనులన్నీ కూడా ధైర్యంగా చేసుకుంటూ మంచి ఫలితాలను సాధిస్తారని ఆశిస్తున్నాను. ఓం స్వస్తి.